దొంగతనం చేయాలంటే బాగా ప్రాక్టీస్ ఉండాలండి. అంతేకాదు టైం కూడా కలిసి రావాలండి. లేకపోతే ఇదిగోండి ఇట్టాగే అయిపోద్దండి. అంత పెద్ద కారు దొంగతనం చేసేసి చివరికి ఎట్టా అయిందో చూసారా? అయితే దొంగతనానికి ప్రాక్టీస్ ఉండాలంటున్నావు. నీకు అందులో ఏమైనా సర్టిఫికెట్ ఉందా అమ్మాయి? ఏసేవలే జోకు. కారు దొంగతనం విషయం పోలీసులకు తెలిసి సేజింగ్ చేసేస్తుంటే తప్పించుకుందామని ఏకంగా ఆసుపత్రిలోకి వెళ్ళి పడ్డాళ్లే. అది కూడా అమెరికాలో. కావాలంటే చూడు అసలు ఆ దొంగ ఎట్ట దొరికిపోయాడో. దొంగతనం చేసినా ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. దొంగలు ఎంత తెలివిగా చోరీ చేసినా తెలియకుండానే బుక్ అయిపోతారు. ఓ రోజు తెల్లవారుజామున అమెరికాలోని ఫ్లోరిడాలోని మయామిలో ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. టైం బ్యాడైతే ఖరీదైన ఫెరారీ కారును దొంగలించినా దెబ్బైపోవడమే. కారు వేసుకుని వెళ్తుండగా అదుపు తప్పి ఓ యూటిలిటీ స్తంభాన్ని ఢీకొట్టింది. లగ్జరీ కారును దొంగలించేందుకు ప్రయత్నించిన 28 ఏళ్ల దొంగకు చిన్నపాటి గాయాలై ఆసుపత్రిలో ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్లోరిడాలోని మయామిలో ఓ దొంగ ఫెరారీ కారును దొంగలించి పరారీ అవుతుంటాడు. పోలీసులకు విషయం తెలిసింది. అంతే, అతన్ని పట్టుకోవటానికి పోలీసులు వెంటపడ్డారు. ఈ హడావిడిలో టెన్షన్లో కారు నడుపుతున్న దొంగ కంట్రోల్ తప్పిపోయాడు. అంతే, కారు వెళ్లి యూటిలిటీ స్తంభాన్ని ఢీకొట్టేసింది. చిన్నగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ను స్వల్ప గాయాలతో ఆసుపత్రికి తరలించారు. నార్త్ మెరిడియన్ అవెన్యూ నుంచి ఫెరారీ ఫురోసాంక్యూ రోల్స్ రాయ్స్ కలినర్ కారు దొంగల పాలైనట్టు ఫిర్యాదు అందింది. అందుకే అనుమానం వచ్చి కారును వెంబడించామని మయామి బీచ్ పోలీసులు తెలిపారు. నిఘా వీడియోలో ఫెరారీ కార్ లైట్ స్తంభాన్ని ఢీకొట్టడం, నిప్పురవ్వలు ఎగసిపడి ట్రాన్స్ఫార్మర్ పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తానికి ఆ కారు దొంగకు దొంగతనం అచ్చొచ్చినట్టు లేదని అంటున్నారు. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.